चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी के आज दौरे वरंगल के मौके पर बड़े पैमाने पर अवामी एहतजाज के खदशात के तनाजुर में गिरिजन और किसान तंजीमों के कायदीन को आज सुबह की अवलिन सातों में जंगांव पुलिस ने हिरासत में ले लिया, जिसकी इत्तला पाकर मकामी रुकन असम्बली डॉक्टर पल्ला राजेश्वर रेड्डी अपने हामियों के हमरा पुलिस स्टेशन जंगांव पहुँच गए। दर्जे फेरिस्त अक़वाम से वाबस्ता मासूम कायदीन की गिरफ्तारी की शदीद मजम्मत की और कहा कि रियासती हुकूमत की ईमा पर पुलिस मुबैना तौर पर हिरासा करते हुए उजलत का मुजाहरा कर रही है, जिसकी बीआरएस पार्टी शदीद मजम्मत करती है। इन्होंने कहा कि बीआरएस पार्टी रियासत में किसान, गिरिजन तबकात और मजलूम आवाम के मफादात का भरपूर तहफ़्फ़ुज़ करेगी। चीफ मिनिस्टर के दौरे के मौके पर हज़ारों की तादाद में पुलिस जवानों के ज़रिए बंदोबस्त की भी पल्ला राजेश्वर रेड्डी ने शदीद मजम्मत की। इन्होंने महरूज कायदीन की फिलफोर रिहाई का मुतालबा किया। इस मौके पर माविन रुकन बल्दिया मोहम्मद मसीहुर रहमान, जाकिर पटेल, सदर यू टाउन संदीप और दूसरे मौजूद थे। అర్ధరాత్రి మొన్నోసారి అరెస్ట్ చేసిండ్రు లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ జనగామ ప్రాంతంలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి పోయి పోలీసు వల్ల అవునా కాదని చెప్పి తెలియకుండా వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అర్ధరాత్రి పూట తీసుకొచ్చి ఆ జీబులో తిప్పుతూ పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు ఇవాళ అనేక ఒకరి యాక్సిడెంట్ అయి ఉండి ఒక షుగర్ ఉండి వారికి భయభ్రాంతులతో గురి చేసి చేయడం అనేది దురదృష్టకరం. నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే వీళ్ళందరినీ కూడా అమాయకులైన గిరిజన నాయకులని ఇవాళ వాళ్ళు కడుపు కోతతో ఉన్నారు, వాళ్ళని అలా అనవసరంగా అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేసిండ్రు, మళ్ళా పంపించేసిన మళ్ళా 2 గంటలకే మళ్ళా రాత్రి కూడా మళ్ళా అరెస్ట్ చేసిండ్రు. ఇలా వీళ్ళ జాతి యొక్క దయాదాక్షిణ్య వల్లనే ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ఏర్పడ్డది. మరి వాళ్ళకి చేయాల్సింది చేయకపోగా వాళ్ళ భూములను లగచర్ల సంఘటనలో 5 తండాలు ఉంటే 5 తండాల్లో ఉండే మొత్తాన్ని కూడా అందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళ ఇళ్లలో పోయి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ మీద అక్రమాలు అత్యాచారాలు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా పార్టీల పేరు పెట్టి వాళ్ళందరూ కూడా ఏదైతే దాడి అని చెప్తున్నారో ఆ యొక్క సంఘటన లగచర్ల సంఘటనను ఉపయోగించుకొని మొత్తం గ్రామాలు తండాలు మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి.